హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను పెసరట్టు వేస్తున్నాను. పెసరట్టు అయితే సింపుల్‌గా అయిపోతుంది గదా! ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళాలి, ఇద్దరం వెళ్ళాలి. అందుకే మార్నింగ్ ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం, జీలకర్ర అండ్ మిర్చి వేస్తే చాలు. మనకి పెసరట్టు బ్యాటర్ రెడీ అయిపోతుంది. అండ్ మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేస్తే చాలు సరిపోతుంది. లాస్ట్ షాట్‌లో చెప్పాను గదా! నేను చిన్న జాడీ తీసుకున్నానని. అదే చిన్న జాడీ. కలర్ అయితే చాలా బావుంది. ఇంకా మిక్సీకి వేసేసి పక్కన పెట్టేసాను. కొంచెం ఫర్మెంట్ అవ్వడానికి. ఈలోపు కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ కట్ చేసేస్తున్నారు మా హస్బెండ్. నేను మినిమమ్ 7:30 ఆర్ అట్‌లీస్ట్ 7:45 లోపల ఇంట్లోంచి బయటికి వెళ్ళాను అంటే 9, 10 కల్లా ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. లేదు అంటే మాత్రం చాలా లేట్ అయిపోతుంది. మెట్రో యూజ్ చేస్తున్నాను నేను కన్వీనియన్స్ కోసం. అది హైబ్రిడ్ మోడలే కాబట్టి ఒక 3 డేస్ ఇబ్బంది అంతే. మిగతా అంతా కొంచెం మేనేజ్ చేసుకోగలను. సో, అందుకే పక్కనే మా హస్బెండ్ పెసరట్టు వేస్తున్నారు. నేనేమో ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. నాకైతే అనిపిస్తుంది మనం ఓపికగా కూర్చొని మంచిగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు కర్రీస్ కానీ ఇలా ఫాస్ట్ చేసిన కర్రీస్ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకా కావాలి అనిపిస్తది. అప్పుడే మనం కొంచెమే చేస్తాము. అలాగే ఇప్పుడు జస్ట్ నేను ఓన్లీ ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ కోసం ఎంత కావాలో అంతే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇలా ఆఫీస్‌కెళ్ళే రోజుల్లో మాత్రం మేము టీమ్ వర్క్ కిందే పని చేస్తాము. నేను ఒకటి చేస్తే ఆయన ఒకటి చేస్తారు. ఎంత ఫాస్ట్‌గా అవుతే అంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేలాగే. ఎందుకంటే అన్నీ ఒక్కసారే ఒక్కళ్ళే చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా! నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు ఆఫీస్‌కి ఎర్లీగా వెళ్దాము అని చెప్పి రైడ్ బుక్ చేసేసుకున్నాను. అందుకే ఎర్లీగా వచ్చేసాను ఆఫీస్‌కి. మేము షిఫ్ట్ అయ్యి అప్పుడే 1 ½ మంత్ దగ్గర అవుతుంది కానీ, అప్పుడే ప్లాంట్స్ అయితే చాలా గ్రో అయిపోయినియి. తర్వాత వర్క్ చేసి లంచ్ బ్రేక్ తీసేసుకున్నాము. తర్వాత కొంచెం అలా వాకింగ్‌కి వెళ్ళొచ్చేసాము. నాకీ పెయింటింగ్ అనిపించిందనమాట. అందుకే వీడియో తీశాను. సో, మనకి చిన్న సన్‌లైట్ అలా వుడ్స్ నుంచి వస్తున్నట్టు చాలా బావుంది. తర్వాత ప్రొడక్టివ్‌గా ఫాస్ట్‌గా వర్క్ చేసేసుకుంటున్నాను. ఈరోజు వర్క్ అయిపోయిన వెంటనే మావయ్య వాళ్ళ ఇంటికెళ్ళాలనమాట. ఎందుకంటే ఈరోజు పెద్దోడి బర్త్‌డే. అండ్ ఈరోజు మా 6 మంత్స్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా. మాకప్పుడే పెళ్లయి 6 మంత్స్ అయిపోయిందా అనిపిస్తుంది. ఫాస్ట్‌గా వర్క్ కంప్లీట్ చేసేసుకొని టీ బ్రేక్ తీసుకున్నాను. తర్వాత ఒక రౌండ్ అలాగా కింద జస్ట్ ఫ్రెష్ ఎయిర్ కోసం వెళ్ళేసొచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసాను. అండ్ ఈవినింగ్ స్నాక్స్‌కి వాటర్ మిలన్ తింటున్నాను. నా వర్క్ అయితే అయిపోయింది. ఇంక నేను మెట్రోకి వెళ్ళిపోతున్నాను. కానీ మెట్రోలో కూడా చాలా అంటే చాలా రష్ ఉంటుంది. వాళ్ళెలా పరిగెడుతున్నారు అంటే మనం ముందు నుంచున్న గెంటేస్తూనే ఉన్నారు. సో, చాలా కష్టంగా ఉంది ఈ మధ్య మెట్రో ట్రావెలింగ్ కూడా. తర్వాత వెంటనే మా హస్బెండ్ వచ్చారు పిక్ చేసుకోవడానికి. తర్వాత మేము బేకరీకి వెళ్ళిపోయాము కేక్ తీసుకుందాము అని. అప్పుడే మావయ్య కాల్ చేశారనమాట. కేక్ మాత్రం అస్సలు తీసుకురాకండి మీరు. నేను ఆల్రెడీ తెచ్చాను అని. మేము అందుకే స్నాక్స్ తీసుకున్నాము ఇంకా. వెజ్ పఫ్ తీసుకుందాము అని. మావయ్య వాళ్ళు ఎలాగో కుక్కే వెళ్తున్నారు. ఎవరు నాన్ వెజ్ తినట్లేదు. సో, అందరికి వెజ్ పఫ్సే తీసేసుకున్నాము. ఇంటికొచ్చేసరికి డెకరేషన్స్ కూడా అయిపోయినాయి. పెద్దోడు కూడా రెడీ అయిపోయాడు. కానీ ఆ రోజు ఆర్‌సీబీ మ్యాచ్ ఉండదనమాట. అందరికి కాన్సంట్రేషన్ ఆ మ్యాచ్ మీదే ఉంది. మేము వెళ్ళిన వెంటనే అత్తయ్య పాయసం ఇచ్చింది. తినేసాక కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ నైటే సర్ప్రైజ్ కేక్ కటింగ్ అయిపోయింది. సో, అందుకే ఇది నార్మల్ కేక్ తీసుకున్నాము. క్రీమ్ అది ఏం లేకుండా. అండ్ అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఇద్దరు పిల్లలు వచ్చారనమాట. సో, అంతా ఫుల్ కళగా ఉంది పిల్లలతోటి. అది విష్ణు, వినయ్ వాళ్ళిద్దరి పేర్లు. సో, వాళ్ళ చెల్లి చేసిందనమాట. అందుకు వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ అందరూ కలిసి కేక్ కటింగ్ చేసేసారు. మంచిగా టైమ్ స్పెండ్ చేసేసాము. తర్వాత అందరికి కేక్ అండ్ వెజ్ పఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము నేను, మావయ్య. సో, టైమయితే మంచిగా స్పెండ్ చేశాము పిల్లలందరితో ఆడుకుని. తర్వాత అత్తయ్య వాళ్ళ చెల్లెలనమాట. సో, రైతా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది అత్తయ్య వాళ్ళ మమ్మీ పలావ్ చేశారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. దాంట్లోకి కాంబినేషన్ కింద పన్నీర్ కర్రీ, రైతా అండ్ మధ్యాహ్నం చేసిన సాంబారుంది. నార్మల్ సాంబార్ కాదు, మామిడికాయ సాంబార్ అండ్ అలాగే పాయసం కూడా ఉంది. మంచిగా తినేసి మేము ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అయింది. అండ్ వచ్చేటప్పటికి అత్తయ్య ప్యాక్ చేసి ఇచ్చిందనమాట నాకు. ఇవన్నీ నేను వెళ్ళిపోయేటప్పటికే ఆల్రెడీ అత్తయ్య వాళ్ళ మమ్మీ తీసుకొచ్చేసారంట. అవన్నీ ప్యాక్ చేసి పెట్టారు నా కోసం సెపరేట్‌గా. కేక్ అండ్ పాయసం ఇచ్చింది అత్తయ్య. అండ్ ఒడియాలు 2 రకాల ఒడియాలు. అండ్ పచ్చళ్ళిచ్చిందనమాట. వంకాయ పచ్చడి, గోంగూర, ఉసిరికాయ అండ్ ఇంకా టెంక కట్టలేని ఆవకాయ పచ్చడి. సో, టేస్ట్ అయితే మాత్రం అన్నీ టేస్ట్ చేసేసాము. చాలా బావున్నాయి. నాకు నానమ్మ అవుతారు. సో, నన్ను మా అమ్మ, నాన్న తర్వాత నన్ను అంత చిన్న పిల్లలాగా చూసుకునేది మామయ్య, అత్తయ్య. అందుకే నేను వాళ్ళకి చాలా క్లోజ్. అండ్ మా హస్బెండ్ అయితే టైమే కుదరలేదు కదా అని చెప్పి చాక్లేట్ ఒకటే ఇచ్చారు. సో, చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారంట. కాకపోతే ఇద్దరం ఆఫీస్‌కి వెళ్ళాలి కదా అని చెప్పి ఒక చాక్లేట్ సిల్క్ తీసుకొచ్చారు. అండ్ ఈ పార్సెల్ కూడా తీసుకొచ్చారనమాట. జొన్న దోసలకి జొన్నలయిపోయినియి. నేను డీమార్ట్ అండ్ విజేతలో కూడా ట్రై చేశాను కానీ జొన్నలు ఎక్కడ దొరకలేదు. సో, నేను మళ్ళీ కంట్రీ డిలైట్ నుంచే ఆర్డర్ పెట్టాను. జొన్నలతో పాటు కాష్యూస్, పిస్టాషియోస్ అండ్ వాల్‌నట్స్ కూడా ఆర్డర్ పెట్టేసాను. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.